యూనియన్లైన ప్రెస్ క్లబ్లైన జర్నలిస్టుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలని జగ్గంపేట నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు అడప వెంకట్రావు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఉపాధ్యక్షునిగా ఘన విజయం సాధించిన చిక్కం షణ్ముఖ పళ్లంరాజుకు జగ్గంపేటలో వెంకట్రావు ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు డిఎస్ఎస్ రామాంజనేయరావు అధ్యక్షతన జరిగిన సభలో వెంకట్రావు మాట్లాడుతూ జర్నలిస్టుల పిల్లలకు విద్య, కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాల కల్పనపై సంఘాలు దృష్టి పెట్టాలని కోరారు. అంజిబాబు మాట్లాడుతూ నిజాయితీ నిబద్ధతలతో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. జర్నలిస్టులు ఐక్యంగా ఉంటేనే యూనియన్లు బలంగా ఉంటాయన్నారు. అప్పుడే మన సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతామని చెప్పారు. పల్లంరాజు సోదరుడు జగ్గంపేట హైస్కూల్ హెడ్ మాస్టర్ టీవీఎస్ రంగారావు మాట్లాడుతూ సామ్యుడైన తన సోదరుడికి ఇటువంటి అవకాశం దక్కడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాల్ని అధిరోహించాలంటూ ఆకాంక్షించారు. అనంతరం ముఖ్య అతిథులు ఏపీయూడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె స్వాతి ప్రసాద్, శంకర్ ప్రసాద్లతో పాటు కాకినాడ జిల్లా ఆంధ్రప్రభ విలేకరుల బృందం, జగ్గంపేట నియోజకవర్గ విలేకరులు పళ్లంరాజుతో పాటు కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్లను పూలమాలలు, దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జర్నలిస్టులు వెలిది వెంకటరత్నం, స్వర్ణపూడి శ్రీనివాస్, సరిపెల శ్రీరామచంద్రమూర్తి, శంకు జగదీష్, నాగం రామేష్, చెవాకుల ఈశ్వరరావు, పెమాడి వీరభద్రవర్మ, పాండ్యరాజు, గల్లా కృష్ణమోహన్, ముల్లెట్టి సాంబశివరావు, కాటంశెట్టి వీరబాబు, కసిరెడ్డి లక్ష్మణ్, చింతల రాంబాబు, అడప శ్రీనివాస్, రాయుడు సూర్యప్రకాశ్రావు, ఎన్టీ సూరిబాబు, రాజు, చిక్కాల మణికంఠ, భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆనందంగా ఉంది. మరి మా చిన్నమ్మ గారు ఉంటుంటే చాలా గర్వపడి ఉండేవారు. వాళ్ళ ఇంట్లో కూడా నేను వారి అమ్మగారికి ముద్దులు కొడుతున్నాను. ఆ తర్వాత వీడు పుట్టాడు. ఇద్దరు వచ్చే అక్కల తర్వాత చాలా చాలా సౌమ్యులు అనమాట. అసలు ఎప్పుడు కూడా కోపడడం చూడలేదు నేను. ఇన్ని సంవత్సరాల కాలంలో ఎప్పుడు కోపడడం చూడలేదు నేను. అది ఇంట్లో అవ్వచ్చు, ఏ కార్యక్రమం అవ్వచ్చు, మా దగ్గర కానీ ఎప్పుడు కూడా చాలా సౌమ్యంగా చిరునవ్వుతూ ప్రతి కార్యక్రమానికి ఎంత దూరమైనా సరే భారం అనుకోకుండా సతీ సమేతంగా పిల్లలతో హాజరవుతాడు అనమాట. ఇప్పుడు మీరు హైదరాబాద్లో కార్యక్రమం ఉంది, ఖచ్చితంగా అటెండ్ అవ్వాలంటే హైదరాబాద్ కూడా వచ్చేస్తారు. అంత ఆత్మీయంగా అందరితోటి ఉంటాడు. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమానికి వాడికి వచ్చిన అర్హతకి అదృష్టం అని చెప్పి అనుకుంటున్నాను నేను. అతను కలిసే పదన్న మాటకి వాడు నిదర్శనంగా నిలుస్తాడు. మరి ఈ కార్యక్రమాన్ని అంతటికీ మధ్యలో మా బావ స్వాతి ప్రసాద్ కృష్ణార్జునలాగా ఆంధ్రప్రభలో చక్కగా వాళ్ళు ముందుకు వెళ్తూ మీ అందరికీ ఉంటూ, ఇందాక మన సిద్ధాంత్ గారు చెప్పినట్టు ఎవరైనా ఒక విషయం మర్చిపోతే ఆ విషయాన్ని మనం గుర్తు చేసి అది ఆ ఘనత వాళ్ళకి ఆపాదించుకునే ఈ రోజుల్లో ఎవరైతే మర్చిపోయారో ఆయా వ్యక్తి యొక్క పేరుతోటే వార్త రాయడం అన్నది చాలా చాలా అరుదు. సో మరి ఆ విషయంలో మేమందరం కూడా అతను చూసి గర్వపడతామని చెప్పి అతనికి మీరందరూ కూడా ఎల్లకాలం చేదోడు వాదోడుగా నిలవాలని. మేమంతా కూడా మంచైనా చెడ్డైనా అంటే మేము పెళ్ళిళ్ళలోనే కలిసి ఉన్నాం. పెళ్ళిళ్ళ కంటే కూడా ముఖ్యంగా కష్టాల్లో కలిసి ఉన్నాం. ఈ మధ్యకాలంలో కోవిడ్ గురించి ఎవరో ఒకరిద్దరు ప్రస్తావించారు. కోవిడ్లో ఈనాడు, జ్యోతి, సాక్షి, ఆ రోజున సాక్షి అధికార పత్రిక, ఈ ప్రధాన 3 పత్రికలు కూడా ట్యాబ్లెట్లు తీసేసాయి. కలర్ ప్రింటింగ్ కూడా తీసేసాయి. మీలో చాలామంది తెలుసు. అలాంటి సందర్భంలో పలో రోజుకి మాట్లాడితే కోవిడ్ వచ్చేసేది. అన్ని వేవులో కూడా అడిగి వచ్చింది. అది కూడా రికార్డే. పలో రోజుకి కోవిడ్. మా అక్కడ మేనేజర్ ఫ్యామిలీ మణికంఠ, మీ అందరికీ చాలామంది తెలుసు. ఫ్యామిలీ అంతా కోవిడ్. ఆ నాన్నగారు చనిపోయారు కూడా. మా ఎడిషన్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ఇంట్లో అందరికీ కోవిడ్. అనిల్ వాడి ఇంట్లో అందరికీ కూడా కోవిడ్. అలాంటి పరిస్థితుల్లో పలవరాజు ఇంట్లో మళ్ళీ అప్పటికప్పుడు మంచి కోవిడ్ టైంలో వైఫై వేసేది. ఎలక్షన్ జరిగింది. మీ అందరికీ తెలుసు. మీ ఊళ్ళో కూడా ప్రెస్ క్లబ్లు ఉంటాయి. వాటి ఎన్నికలు జరుగుతాయి. మీ అందరికంటే మాకంటే కూడా చాలా పెద్ద ప్రెస్ క్లబ్ మన రాజమండ్రిలో ఉంది. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఎలా ఉంటుందంటే కొన్ని తరతరాలుగా మీ ఊరిలో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మీరంతా కూర్చుంటారు సభ్యులు, పెద్ద తలకాయలండి, అంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసిన ముసలిళ్ళంతా కూర్చుంటారు. ఒరే ఇదేరా మాకు లాస్ట్, లేదు మేము నెక్స్ట్ టైం చచ్చిపోతాం కదా, ఈసారి మాకు ఇచ్చేయని చెప్పి బతికంతారు. ఇందులో చాలామంది తెలుసు. మా శ్రీరామూర్తే, ఆ సారథి, ఇలాంటి వాళ్ళంతా. మేము కాకినాడలో అలాగే యాక్సెప్ట్ చేయం.